దిత్వా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ ఏదైతే ఉందో కడప జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. వీటికి సంబంధించి కూడా కడప జిల్లా కేంద్రంతో పాటు కూడా అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ ఏర్పాటు చేసి అధికారులు అందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అప్రమత్తం చేసి వీటి సంబంధించి ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఏదైతే ఉందో జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, వంకులు వాగులు కావచ్చు, వీటి కూడా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేసి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరు వెళ్లకుండా ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. సో ఈ నేపథ్యంలో దిత్వా తుఫాను ప్రభావం మరో 2 రోజులు ఉండే అవకాశం ఉండే నేపథ్యంలో మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా కావడంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఉందో జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఏంటంటే నెల్లూరు ప్రాంతం సంబంధించి చిత్తూరు ప్రాంతం కావచ్చు, రైల్వే కోడూరు, బద్దేలు ఈ ప్రాంతాల ముఖ్యంగా ఇక్కడ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మాత్రం అక్కడ ప్రత్యేకంగా కొంత బృందాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు కూడా ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసు అధికారులు సైతం ఎప్పటికప్పుడు ఫీల్డ్ లో ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి, వారందరినీ కూడా ప్రజలను వారికి సంబంధించి సూచనలు చేయాలంటూ కూడా చేసే నేపథ్యంలో మాత్రం వీటితో పాటు కూడా ఏదైతే ఉందో వీటికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులతో పాటు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. వాటికి సంబంధించి కూడా రైతులు ఎందుకంటే ఇటీవల కాలంలో మాత్రం గత పూర్తిస్థాయిలో వర్షాలతో పంటలు నష్టపోయారు. సో ఈ నేపథ్యంలో దిత్వా తుఫాను ప్రభావంతో ఎవరు నష్టపోకుండా సిద్ధంగా ఉండాలి. వాటికి సంబంధించి కూడా ఒకవేళ కోతకు వచ్చేమైతే వాటి కోతలు కొయ్యకూడదు, అటు వదిలేయాలంటూ కూడా అధికారులు ఇప్పుడు సూచించారు. సో ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఉమ్మడి కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా అధికారులు సైతం కంట్రోల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ ఒక బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో అధికారులను అలర్ట్ చేయాలి. వాటికి సంబంధించి కూడా రైతులకు సూచనలు వేయాలి. వీటితో పాటు రెవెన్యూ సిబ్బంది సైతం ఎవరికి సెలవులు ఇచ్చే అవకాశం లేకుండా చూడాలి అంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం జిల్లా కలెక్టర్ చిరుకూరు శ్రీధర్ మాత్రం ఇప్పటికీ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల గురించి రద్దు విషయంలో ప్రకటించారు. ఎవరు కూడా ఈ రోజు పాఠశాలలు వీటిని తెలుసుకోకూడదు, ఎందుకంటే తుఫాను ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు సెలవు ప్రకటిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే దిత్వా తుఫాను ప్రభావం కొంచెం ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు తీరం దాటుల నేపథ్యంలో మాత్రం కడప జిల్లాలో కాస్త తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజల వరకు బయట రాకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇది ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో, ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లలో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక అవసరమైతే ఖచ్చితంగా దిగుస్థాయి నీటి విడుదల చేయాలి. సో నీటి విడుదల అయ్యే సమయంలో మాత్రం నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇన్ఫ్లో ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా వాటి పునాస ప్రాంతాలుగా ప్రజలను తరలించాలి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని సరి చేసుకోవాలి. వాటి అవసరమైతే అవుట్ఫ్లో పెరిగిన నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లో వాటి కూడా గేట్లు తెరిచి ఎందుకంటే ఇటీవల కాలం గత దాదాపు 4 సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యాం ప్రభావం కావచ్చు, పెంచా పరిస్థితి కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే గతంలో నష్టం జరిగింది, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా నదీ గేట్లను వాటి సంబంధించి సెర్చ్ చేసుకోవాలి, ఆ గేట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెక్ చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నీటి ప్రవాహం పెరిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా అవుట్ఫ్లో వాటి విడుదల చేయాలి. ఖచ్చితంగా గేట్లు ఎప్పటికప్పుడు సెర్చ్ చేసుకుని నదిలోకి నీటి విడుదల చేయాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో మాత్రం మొత్తం జిల్లాలో అన్ని శాఖలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి కూడా ఈరోజు అందరూ అందుబాటులో ఉండాలంటే కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఇప్పటికీ అందరినీ సిద్ధం చేశారు. ఎందుకంటే గతంలో కూడా గత అనుభవాల దృష్ట్యా సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు. సో జిల్లా అధికారులు సైతం కింది సిబ్బందిని, ఎందుకంటే రెవెన్యూ డివిజన్లతో పాటు మండల కేంద్రాల సైతం అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి, కంట్రోల్ ఏర్పాటు చేసుకోవాలి. ఏ మండల ప్రాంతంలో అక్కడ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ సంబంధించి కూడా పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం తుఫాను ప్రభావంతో మాత్రం పంటలు పూర్తిస్థాయిలో నష్టపోయారు. సో ఈ నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. సో ఈ వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్ ఉండాలి, ఎప్పటికప్పటికి రైతులు అప్రమత్తంతో పాటు స్థానికంగా పోలీసు యంత్రాంగం సైతం ఎప్పటికీ
వంకలు వాగులు కుంటలు కావచ్చు వాటి చోట ఎవరికి కూడా ప్రజలు అనుమతి లేకుండా వాటి పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ ఈ వంకల వాగుల వద్ద కొన్ని వాహనాలు కావచ్చు, సో వార్త ప్రవాహాన్ని గుర్తించలేక అక్కడ వాహనాలు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అవి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలంటే కూడా జిల్లా ఎస్పీ సైతం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికి ఇష్టమయ్యారు. తిత్తా తుఫాను ప్రభావం ఖచ్చితంగా ఈ రోజు తీరం దాటిన అవకాశం నేపథ్యంలో మాత్రం జిల్లాపై పూర్తిస్థాయి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తుఫాను తీరం దాటే వరకు ఖచ్చితంగా అధికారులు సిద్ధంగా ఉండాలి. జిల్లాలో ఎవరికి కూడా ఇప్పటికీ అది జిల్లా కలెక్టర్ సైతం అధికారులకు ఎవరికి కూడా ఈరోజు సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. సో ఈ నేపథ్యంలో వీటితో పాటు ఏదైతే ఉందో ఫైర్ సేఫ్టీ సిబ్బంది సైతం వీటితో పాటు అందరూ అధికారులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా జిల్లా అధికార యంత్రాంగం అందరినీ సిద్ధం చేసి అప్పటికీ జిల్లా కంట్రోల్ అందుబాటులో ఉండాలి. ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళాలంటూ కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే గండికోట దానికి సంబంధించి కూడా అధికారులు జమ్మూ డివిజన్ ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఎందుకంటే గండికోట సంబంధించి కూడా అక్కడ ఇప్పటికే నదిలో పూర్తిస్థాయిలో దాపు 26 టీఎంసీల నీరు ప్రవాహం నేపథ్యంలో మాత్రం అవసరమైతే అక్కడికి సంబంధించి నదికి పెన్నా నదికి నీటి విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికీ ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సైతం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికీ నది నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు ఇతర ప్రాంతాల నుంచి వారికి అవసరమైతే పునరాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో మాత్రం వారందరినీ కూడా జిల్లా రెవెన్యూ అధికారులు సైతం సిద్ధం చేసి అప్రమత్తంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం తీరం దాటేంత వరకు కూడా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే గత అనుభవాల దృష్టి వీటన్నిటి కూడా పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్తో పాటు అందరినీ కూడా అప్రమత్తం చేసి వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే జిల్లా ఇప్పటివరకు అయితే మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం లేదు. సో ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పూర్తిస్థాయిలో తుఫాను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇప్పటికే సూచించారు. అయితే ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కడప నగరంలో కూడా గత అనుభవాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు పూర్తిస్థాయిలో రామకృష్ణ గారు కావచ్చు, ప్రకాశ్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో వర్షం ప్రభావం ఎక్కువైతే మాత్రం లోతట్టు ప్రాంతాలకు నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలు తరలించాలి. అవసరమైతే కంట్రోల్ పునరాస కేంద్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తరలించి వారందరినీ కూడా ఏదైతే అవసరం అంటే అందరూ తిరగాలంటే కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో కడప నగరం లోతట్టు ప్రాంతాలను కూడా ఇతర ప్రాంతాలు తరలించే అవకాశం ఉంటుంది. సో జిల్లా అధికారులు ఇప్పటికైతే మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా చెప్పవచ్చు. అన్యార్ రిజర్వాయర్ వాటర్ ఇప్పుడు 1.8 కెపాసిటీ అయితే 1.6 ఉంది. అందులో భాగంగా ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై పూర్తిగా ఇరిగేషన్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు కిందికి రిలీజ్ చేయడం జరుగుతుంది. 400 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు రేపు హెవీ ఫ్లడ్ ప్రొజెక్షన్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇరిగేషన్ మరియు పోలీసు వారు చెప్పే నియమ నిబంధనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లలోనే ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలి. కల్వర్ట్స్ తర్వాత బ్రిడ్జెస్ దగ్గరికి రావడం, మన తెలిసిన బ్రిడ్జ్లే కదా వాగులే కదా అని దాటడానికి ప్రయత్నించడం అలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అందరూ కూడా ఈ 2 రోజులు వర్షం హెవీ ఫ్లడ్ ఉంది కాబట్టి సురక్షితమైన ప్రాంతాల్లో భద్రంగా ఉండాలి. పోలీసు వారి హెచ్చరికలను వాటి నియమాలను పూర్తిగా పాటించాలని కోరుకుంటున్నాం. అన్యార్ రిజర్వాయర్ వాటర్ ఇప్పుడు 1.8 కెపాసిటీ అయితే 1.6 ఉంది. అందులో భాగంగా ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై పూర్తిగా ఇరిగేషన్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు కిందికి రిలీజ్ చేయడం జరుగుతుంది. 400 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు రేపు హెవీ ఫ్లడ్ ప్రొజెక్షన్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇరిగేషన్ మరియు పోలీసు వారు చెప్పే నియమ నిబంధనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లలోనే ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలి. కల్వర్ట్స్ తర్వాత బ్రిడ్జెస్ దగ్గరికి రావడం, మన తెలిసిన బ్రిడ్జ్లే కదా వాగులే కదా అని దాటడానికి ప్రయత్నించడం అలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అందరూ కూడా ఈ 2 రోజులు వర్షం హెవీ ఫ్లడ్ ఉంది కాబట్టి సురక్షితమైన ప్రాంతాల్లో భద్రంగా ఉండాలి. పోలీసు వారి హెచ్చరికలను వాటి నియమాలను పూర్తిగా పాటించాలని కోరుకుంటున్నాం. అన్యార్ రిజర్వాయర్ వాటర్ ఇప్పుడు 1.8